దేవుని నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి అన్నారు తండ్రి. అదని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య మరి 40 రోజుల కూడికలు 6 రోజులు ఎంతో సక్సెస్ఫుల్గా నడిపించి ఉన్నారు తండ్రి. మీకే వందనాలు తండ్రి. యేసయ్య మరి ఈ 6వ రోజు మేమందరం కూడా సిద్ధపడి వచ్చాం తండ్రి. మీరే తోడుగా ఉండండి. మాకు ఏదైతే అవసరమో దాని ద్వారానే మీరు మాతో మాట్లాడండి తండ్రి. యేసయ్య చాలామంది మరి చాలా థాట్స్తో వచ్చి ఉన్నారు తండ్రి. ఎవరికైతే ఏది అవసరమో దాని ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. మీరే తోడుగా ఉండి మా అందరి జీవితాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి. మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి 6 రోజులు మనం మీరందరూ చాలా కంటిన్యూస్గా వస్తున్నారు అనుకుంటున్నాను. నాకైతే రావడానికి కుదరట్లేదు. ఎవ్రీ ఇయర్ 40 days మనం లెంట్ ఫాలో అవుతూ ఉంటాం. చాలామంది రకరకాలుగా ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది ఎలా ఫాలో అవుతారు, కొంతమంది నాన్ వెజ్ తినకూడదు అనుకుంటారు, కొంతమంది ఉపవాసం చేద్దాం అనుకుంటారు, కొంతమంది ఇలా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అసలు లెంట్ అంటే ఏంటి, మనం లెంట్ ఎందుకు ఫాలో అవుతాము? ఎవరైనా చెప్పగలరా సమాధానం? మనం లెంట్ ఎందుకు ఫాలో అవుతాము? మనం లెంట్ ఎందుకు ఫాలో అవుతాం? ముఖ్యంగా 40 days తర్వాత ఏమొస్తుంది మనకి? గుడ్ ఫ్రైడే వస్తుంది, తర్వాత ఈస్టర్ వస్తుంది. ఈస్టర్ అంటే ఏంటి? పునరుద్ధానం. ఆ పునరుద్ధానం మనకి దేవుడు రక్షణనిచ్చారు. ఆ రక్షణ మనం ఎంజాయ్ చేయడానికి, లైక్ ఆ రక్షణ మన జీవితంలో మనం మళ్ళీ తిరిగి పునరుద్ధానపు ఆనందం మనం చూడడానికి ఈ 40 days కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాం. 40 days ఎందుకు ప్రిపేర్ అవుతాము? 50 days ప్రిపేర్ అవ్వచ్చుగా, 30 days ప్రిపేర్ అవ్వచ్చు కదా. 40 days ప్రిపేర్ అయిన వాళ్ళలో మనం ఇద్దరిని చూస్తాం బైబిల్లో. ఫస్ట్ మోషే కొండ మీద 40 days ఉపవాసం ఉండి తర్వాత దేవునితో మాట్లాడి 10 ఆజ్ఞలతో పొందుకుంటారు. రెండవది యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ఏం చేస్తారు? సువార్త సేవను స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఈ 40 రోజులు ఉపవాసం? ఎందుకు ఈ 40 days ఉపవాసం ఎందుకు? ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరూ చేసింది కూడా ఒకటే, దేవుడితో సంబంధం కలిగి ఉండడం. ఎందుకు 40 days వాళ్ళు ఉపవాసం ఉన్నారంటే, కొండ మీదకి ఎక్కి ఎందుకు చేయాలి? మామూలుగా ప్రజల్లో ఉండి ఉపవాసం చేసి 1 గంట ప్రార్థన చేసుకొని అలా చేయొచ్చు కదా. లేదు, మోషేకి ఏం కావాలి? కంప్లీట్ టైం కావాలి దేవునితో. దేనికి? మనకి కొన్ని ఆజ్ఞలు ఇవ్వాలి, ధర్మశాస్త్రాన్ని మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ 10 ఆజ్ఞలు దేవుడు తనకి ఇవ్వాలి అంటే దానికి తనకి సిద్ధపాటు కావాలి, ఒక జ్ఞానం కావాలి. దేవునికి ఏం చెప్తారు అని ముందు ఈయన ప్రిపేర్ అవ్వాలి. అవునా? లెంట్ డేస్ అంటే మనం 40 days ప్రేయర్స్ జరుగుతున్నాయి. February 14th నుంచి స్టార్ట్ అయినాయి. మనకి February 14th నుంచి స్టార్ట్ అయినాయి అంటే మనం కనీసం ఒక 1 week ముందు నుంచి అన్న అనుకుంటూ ఉంటాం కదా. 14th నుంచి భస్మ బుధవారం, దానికి ప్రిపేర్ అవ్వాలి, 40 రోజులు ప్రార్థన, నేను ఏం చేయాలి అనుకుంటాము. అవునా? నాకు రేపు ప్రసంగం ఉంది, నేను కొన్ని మాటలు చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ప్రిపేర్ అవుతాం. 1-2 మాటలకే మనం ఒక 2-3 days ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాం. అలాంటిది దేవునితో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎవరికి వచ్చింది? మోషేకి వచ్చింది. అప్పుడు తను ఎలా కనెక్ట్ అవ్వాలి దేవునితో? 40 days ఉపవాసం ఉండి మనుషులందరికీ దూరంగా ఉండి. ఎందుకు మనుషులకు దూరంగా ఉండాలి 40 days? మోషే అంటే ఇప్పుడు మనల్ని దూరంగా ఉండాలని కాదు, మోషే 40 days మనుషులకి ఎందుకు దూరంగా ఉన్నాడు? ఎందుకంటే ఈ లోక కనెక్షన్స్ కానీ, ఈ లోక టెంప్టేషన్స్ కానీ, లేకపోతే ఈ లోకంలో ఉండే తన సమస్తాన్ని విడిచిపెట్టి ఒక 40 రోజులు దేవుడి కోసం డెడికేట్ చేసుకున్నాడు. ఎవరు? మోషే. డెడికేట్ చేసుకుని తను ఓన్లీ కాన్సన్ట్రేషన్ అంతా దేవుని మీద ఉంచి దేవునితో కనెక్షన్ పొందుకున్నప్పుడు ఏమైంది? ఆ తేజస్సు తనలో అందరికీ కనిపించింది కదా.
మనం చాలామంది లాస్ట్ నేను ఇక్కడ ఉన్నప్పుడంతా కూడా ఈ 40 days ప్రేయర్స్లో మన చర్చ్లో కొన్ని అంశాలు పెట్టుకునే వాళ్ళం. ఈ అంశాలు జరగాలి, అంశాలు పెట్టుకొని అంశాలను బట్టి ప్రార్థన చేసేవాళ్ళము. ఈ 40 daysలో దీనికోసం మనం ప్రార్థన చేసాము, ఇది జరిగింది అని మనం ఎన్నో సాక్ష్యాలు వింటాం. 40 రోజుల కూటాల్లో మనం దీనికోసం ప్రార్థన చేసాము, అది జరిగింది అన్నప్పుడు వింటాం. అంటే ఏంటి, ఈ 40 రోజుల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం, దేవునితో కనెక్టెడ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం. మరి 40 రోజులే ఎందుకు? ఎందుకంటే నార్మల్గా ఎవ్రీడే చేయాలి అంటే మనం చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా మనకి, సో కుదరదు. సో అట్లీస్ట్ ఈ 40 days అయినా, ఈస్టర్కి ముందు ఈ 40 days అయినా మనం దేవునితో కనెక్టెడ్గా ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో కొంచెంసేపు టైం ఇవ్వాలి అని చెప్పి మనం ఏం చేస్తాం, కనెక్టెడ్గా ఉండడానికి ప్రార్థన చేస్తాం. ఎంతమంది ఇక్కడ రోజు ఉపవాసం ఉంటారు, 40 days ఉపవాసం ఉంటారు? ఎంతమంది ఉన్నారని నేను అడగను, దట్స్ పర్సనల్. 40 days ఉపవాసం ఉంటాము, కానీ 40 days ఉపవాసంలో అసలు ఎందుకు చేస్తాము, ఎలా చేయాలి అనేది ఎంతమంది కరెక్ట్గా ఫాలో అవుతున్నాం మనం? ఈరోజు వచ్చి చూద్దాం. మరి సరే, మోషే అయితే మామూలు మనిషి, ఆయన 40 days ఉపవాసం ఉండి దేవునికి అంత ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మరి యేసుక్రీస్తు వారు ఎందుకు 40 days ఉపవాసం ఉన్నారు? ఎందుకంటే ఆయన కూడా మానవుడిగా వచ్చారు. ఈ లోకపు టెంప్టేషన్స్ కానీ, ఆకలి, దాహం, నిద్ర ఇలాంటివన్నీ కామన్గా మనుషులకు ఉంటాయి. అవన్నిటిని కూడా ఆయన కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ యేసుక్రీస్తు వారికి కూడా ప్రిపరేషన్ ఉండాలి, యేసుక్రీస్తు వారు కూడా దేవునితో కనెక్టెడ్గా ఉండాలి. ఎందుకు? ఆయన దేవుని కుమారుడే కదా. ఎందుకంటే ఆయన మనకి ఒక మాదిరిని చూపిస్తున్నారు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. కానీ ఎందుకు వచ్చారు? మనకి రక్షణని ఇవ్వడానికి వచ్చారు, మనకు సువార్త చెప్పడానికి వచ్చారు, మనకు ఒక మాదిరిని చూపిస్తున్నారు. వే, హీ షోయింగ్ అ వే, మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రేమించాలి. ఇదంతా మనం యేసుక్రీస్తు వారు ఇలా ఉంటారు, ఆయన పిల్లలుగా మనం ఆయన పోలి ఉన్నప్పుడు మనకి ఆయన ఏం చూపిస్తున్నారు? హీ షోయింగ్ ఇస్ అ వే, మనం ఎలా ఉండాలి అనేది ఆయన మాదిరి చూపిస్తూ 40 రోజుల్లో ఉపవాసం ఉండి దేవుని కనెక్టెడ్గా ఉండి ఆ తర్వాత బాప్తిసం పొంది ఆయన నేను దేవుని కుమారుడినే కదా, నేను ఎలాగన్నా ఉండొచ్చు, నేను ఎలా అన్నా చేయొచ్చు, ఎందుకంటే నేను డైరెక్ట్గా ఆయన స్వరూపాన్ని నేనెందుకు మళ్ళీ ఇవన్నీ చేయాలి అని లేదు బైబిల్లో. 40 days కూడా ఉపవాసం ఉండి ముందు ఆయన ప్రిపేర్ అయ్యి, దేనికి ప్రిపేర్ అయ్యారు? ఆయన సువార్త, మనందరికీ సువార్త చెప్పడానికి, ఆయన మనకి రక్షణ ఇవ్వడానికి ముందు ప్రిపేర్ అయ్యారు. ఎలా ప్రిపేర్ అయ్యారు? 40 days అందరికీ దూరంగా ఉండి ఉపవాసం ఉండి ఆయన ప్రిపేర్ అయ్యారు. ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రేమ కలిగి ఉండడానికి మనందరితో, తర్వాత టెంప్టేషన్స్ని దూరంగా ఉంచడానికి. అప్పుడు అక్కడికి ఆయన దగ్గరికి సాతాను వచ్చి ఇలాగా నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ స్టోరీ మనందరికీ తెలుసు. సో అలాంటి టెంప్టేషన్స్ కూడా ఎదుర్కోవడానికి దేవుడు యేసుక్రీస్తు వారు దేవునితో కనెక్టెడ్గా ఉండడానికి ఏం చేశారు? 40 రోజులు ఉపవాసం చేశారు. ఇప్పుడు మరి మోషే గారేమో ధర్మశాస్త్రం కోసం చేశారు, యేసుక్రీస్తు వారు సువార్త సేవ అందించడానికి ప్రిపేర్ అయ్యారు. ఇద్దరూ కూడా మనకి మాదిరి ఇచ్చారు. దాన్ని ఇమిటేట్ చేస్తూ మనం 40 days ఉపవాసం ఉంటున్నాం. కానీ 40 days ఉపవాసంలో మనం ఫాలో అయ్యేవేంటి? మోషే గారికి ఒక మోటో ఉంది. ఏంటా మోటో? అందరికీ ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి, 10 ఆజ్ఞలు ఇవ్వాలి అనే ఒక మోటో ఉంది. యేసుక్రీస్తు వారికి ఒక మోటో ఉంది. ఏంటి అది? వాళ్ళ గోల్స్ ఏంటి? యేసుక్రీస్తు వారి గోల్ ఏంటి? మనకి రక్షణ ఇవ్వాలి. ఆ రక్షణ మనకి ఎలా వస్తుంది? 40 days ఉపవాసం చేస్తే వస్తుందా? 40 days ఉపవాసం ఉంటే వస్తుందా? ఓన్లీ ఉపవాసం ఉంటే వస్తుందా? రాదు. ఇక్కడ ఎంతమందికి వాళ్ళ లైఫ్ అంటే ఇష్టం చెప్పండి? నా లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ మై లైఫ్ అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికీ ఇష్టమేనా? మీ లైఫ్ అంటే మీకు ఇష్టం లేదా? నీ లైఫ్ అంటే నీకు ఇష్టమేనా? ఎవరికి ఇష్టం? నీ లైఫ్ అంటే నీకు ఇష్టం, అందరికీ ఇష్టం కదా. మీ లైఫ్ అంటే మీకు ఇష్టం ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఎలా ఫాలో అవ్వాలి అనేది
ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? మీ లైఫ్ అంటే మీకు ఇష్టమే, కానీ లైఫ్లో కొన్ని గుడ్ డేస్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి, అవునా? మరి బ్యాడ్ డేస్ ఉన్నప్పుడు ఏం లైఫ్లో బాబు అనిపిస్తుంది, గుడ్ డేస్ ఉన్నప్పుడు నా లైఫ్ చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ మన లైఫ్లో రోజు గుడ్ డే ఉండాలి అంటే ఏం చేయాలి? 40 days ఉపవాసం చేయాలి కదా, అవునా? కాదు, 40 days ఉపవాసం చేసినంత మాత్రాన వాళ్ళకి ఒక మోటో ఉంది, మనకేం మోటో ఉండి మనం 40 days ఉపవాసం చేస్తున్నాం? అసలు దేనికోసం ఈ లెంట్ మనం ఫాలో అవుతున్నాం అనేది ఈరోజు చూద్దాము. పేతురు రాసిన పత్రిక 1వ పేతురు 3వ అధ్యాయము 8 నుంచి 18 వరకు ఈరోజు మనం చూద్దాము. చదవండి. చాలండి. మన మోటో ఏంటండి? ఏక మనస్కులై. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎప్పుడు సెపరేట్ చేయలేదు. సంఘం దేవునితో కనెక్టెడ్గా ఉండాలంటే ముందు ఎలా ఉండాలి? ఏక మనసుతో ఉండాలి. అందరూ యునైటెడ్గా ఉండాలి. ఎలా? సహోదర ప్రేమతో యునైటెడ్గా ఉండాలి. మనలో మనకి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సహోదర ప్రేమ అంటే ఎలాగా? నిన్నే ఒక మంచి ఎగ్జాంపుల్ చూశాను మా ఇంట్లోనే. చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అన్న చెల్లెలకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అస్తమాను కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. చాలా గొడవలు అవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. కానీ ఏవైనా బాగాలేదు అన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ వెంటనే కలిసిపోతారు. బయట వాళ్ళు ఎవరైనా గొడవకు వచ్చారన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ వెంటనే కలిసిపోతారు. మన చర్చ్లో మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ దేవుడి దగ్గర మనం అందరూ ఎలా ఉండాలి? మన అందరూ ఏక మనసుకులై యునైటెడ్గా ఉండాలి. మన చర్చ్ ఎప్పుడైతే దేవునిలో యునైటెడ్గా ఉన్నప్పుడు అప్పుడు మనం దేవునితో కంప్లీట్గా కనెక్టెడ్గా ఉంటాం. మనం దేవునితో, నేను ఆల్రెడీ ఒకసారి ప్రసంగంలో చెప్పాను, మనం దేవునితో కనెక్టెడ్గా ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనలో దేవునితో కనెక్టెడ్గా ఉండాలి అంటే ఎలా ఉండాలి? ముందు నీ సహోదరులతో నువ్వు మంచిగా ఉండాలి. ముందు నీ పక్కన వాళ్ళతో నువ్వు సమాధానంగా ఉండాలి. అందరితో ఏక మనసుతో ఉండాలి. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. నేను ఇది ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ కూడా అదే చెప్తారు, ఏక మనసుకులై సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను. మనం కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చాలా ప్రేమగా, ఒకళ్ళు బాధపడుతున్నారంటే వాళ్ళ దగ్గర చాలా ప్రేమగా అయ్యో ఇలా బాధ కలిగిందా, అయ్యో అలా బాధ కలిగిందా అంటారు. కానీ వాళ్ళ మనసులో దయ ఉండదు, కరుణ ఉండదు. వీళ్ళకి ఇలాగే అవ్వాలి, వీళ్ళకి ఇలా, ఇదే కరెక్ట్, వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి అని చాలా ఈజీగా చెప్పేస్తాం. కానీ దేవుడు మన దగ్గర నుంచి అది కోరుకోవట్లేదు. వాళ్ళ మీద మనం కరుణ చూపించాలి. ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు, ఒక చిన్న పిల్లోడు ఆడుతూ పడిపోతాడు, నీకు భలే అయిందా, నీకు ఇలాగే ఉండాలంటామా? లేకపోతే అయ్యయ్యో అంటామా? అయ్యయ్యో అనాలి ఫస్ట్, వాడిని లేపాలి. ఇంకా అలా ఆడగరాని వాడిని కరెక్ట్ చేయాలి. అంతేగాని నీకు ఇలాగే ఉండాలి, నువ్వు అది కోరుకోవట్లేదు. మనం చాలా ఈజీగా అనేస్తాం, చాలా ఈజీగా చెప్పేస్తాం. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఒక సంఘంగా అది కోరుకోవట్లేదు. అదే మనం ముందు ఈ 40 daysలో ప్రాక్టీస్ చేయాలి. అందుకే మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉంటున్నాం, చాలాసార్లు చాలా ఈజీగా మాట వదిలేస్తాము. ఎవరైనా మనుషులుగా ఉన్నాం కాబట్టి నేనైనా మీరైనా చాలా ఈజీగా మాట తూలేస్తాం. ఇలా జరిగింది, అవునా, అలాగే ఉండాలి అని చాలా ఈజీగా అనేస్తాం. కానీ ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను చాలా కరెక్ట్ చేసుకున్నాను. ఓకే, నేను ఇలా ఉంటున్నానేమో, ఇలా ఉండకూడదేమో అని చెప్పి చాలా కరెక్ట్ చేసుకున్నాను. అదే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఒక్కొక్కసారి బై మిస్టేక్ మాటలు వదిలేస్తాం. కానీ దేవుడు మన దగ్గర నుంచి అది కోరుకోవట్లేదు. కరుణాచిత్తులను, వినయ మనస్కులై, సహోదర ప్రేమ ఉండాలి. ఫస్ట్ ఏముండాలి మనలో? సహోదర ప్రేమ ఉండాలి, తర్వాత కరుణ ఉండాలి, తర్వాత వినయం ఉండాలి. ఎంతమంది నిజంగా ఎవరైనా ఒక మంచి మాట చెప్తే ఖచ్చితంగా అవును కదా, వీళ్ళు ఇది చెప్పారు కదా, ఇది ఫాలో అవుదాం అన్న మనలో ఎంతమందికి ఉంది? చెప్పారులే, ఇలాంటివి చాలా విన్నా అనుకుంటాం. కానీ ఎందుకు అలా ఉండాలి? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరు గనుక
దీవించుడి. పెద్దవారు ఎప్పుడు చిన్నవాళ్ళని పాజిటివ్గా మాట్లాడి దీవిస్తూ ఉండాలి. చాలామంది అరే నువ్వు ఇలా చేస్తే నీ లైఫ్ ఇలా అయిపోద్దురా అని పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అనేస్తారు. కానీ పేరెంట్స్ ఏదైతే చెప్తారో వాళ్ళ పిల్లలు అలాగే అవుతారు. వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా అవుతారు, నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా అవుతారు. నీ నోటి నుంచి నువ్వు ఏదైతే పలుకుతావో నీ పిల్లలకి అదే జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం మీరు ఆశీర్వాదం పొందులాగున మీరు దీవించాలి. మీకు ఆశీర్వాదం రావాలంటే పక్కన వాళ్ళు తిట్టానో లేకపోతే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితేనో మీకు ఆశీర్వాదం రాదు. మీకు ఆశీర్వాదం రావాలంటే ముందు మీరు ఏం చేయాలి? ముందు మీరు దీవించాలి. మీ నోటి నుంచి దీవెన, మీ నోటి నుంచి ఆశీర్వాదపు మాటలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మీ లైఫ్లో ఆశీర్వాదం ఉంటుంది. ఎవరినన్నా మీరు నీ లైఫ్ చాలా బాగుంటుంది, నువ్వు చాలా మంచివాడివి, నీకు అంత మంచి జరుగుతుంది అని చెప్పి మీరు చెప్పినప్పుడు ఆ మంచి మీకు రివర్స్లో వస్తుంది. నిజమేనా? మరి ఎలా తెలుస్తుంది? మనకి ఎలా తెలుస్తుంది? మన లైఫ్ని మనం ఇష్టపడుతున్నామని చెప్పారు కదా, మరి ఎందుకు ఇష్టపడాలి? ఇష్టపడినప్పుడు ఎలా ఉండాలి? మన లైఫ్ మనం ఇష్టపడినప్పుడు ఎలా ఉండాలి? 10వ వచనం చదవండి. చాలండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అంటే మీ లైఫ్ని మీరు ఇష్టపడి మీ లైఫ్లో గుడ్ డేస్ ఉండాలి అనుకుంటే మీరు ఏం చేయాలంట? చెడ్డ మాటలు మాట్లాడకూడదు, కపటపు మాటలు మాట్లాడకుండా మీ పెదాలని అక్కడితో ఆపేయాలి. ఎవరికన్నా మీరు హర్ట్ఫుల్గా మాట్లాడాలి అనుకుంటే, ఎవరు ఏదో చేస్తారు, మీరు వాళ్ళని వెంటనే హర్ట్ చేయాలనుకుంటారు. మీరు హర్ట్ఫుల్గా మాట్లాడాలి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఆ హర్ట్ అంతా రివర్స్లో మీకు వస్తుంది, కానీ మీకు మంచి జరగదు. మనం చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు చాలామంది పాస్టర్ గారులు. ఒక ఆమె చక్కగా చర్చ్కి వస్తూ ఉంటుంది, మంచిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద ప్రార్థన, పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తూ చాలా ఇంకా ఆత్మపూర్ణురాలుగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ వీధిలోకి వెళ్తే కంప్లీట్ బూతు మాటలు ఉంటాయి. కుళాయి దగ్గర బిందులు పట్టుకునే దగ్గర మొత్తం అంతా కంప్లీట్ బూతు మాటలు, చెడ్డ మాటలు, మీ ఫ్యామిలీ లాగా, మీ నాన్నలాగా, మీ అమ్మలాగా మొత్తం అన్ని బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. చర్చిలోకి వచ్చేటప్పుడు పాస్టర్ గారి ముందు మాత్రం ఏముంటుంది? చాలా భక్తి ఉంటుంది, చాలా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసి ప్రార్థన ఉంటుంది, ఆత్మపూర్ణురాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మంచి జీవితం ఉంటుందా? వాళ్ళు నిజంగా వాళ్ళ లైఫ్ని ఇష్టపడుతున్నట్టు ఉంటుందా? ఉండదు. నీ నోటి నుంచి ఎప్పుడైతే దీవెన వచ్చిందో, నీ నోటి నుంచి ఎప్పుడైతే మంచి మాటలు వచ్చాయో, కపటపు మాటలు రాకుండా లేకపోతే చెడు మాటలు రాకుండా నీ నోటి నుంచి ఎప్పుడైతే మంచి వచ్చిందో నీ జీవితంలో మంచి రోజులు ఉంటాయి అని ఎవరు చెప్తున్నారు? నేనా? బైబిల్ చెప్తుంది. బైబిల్ స్వయంగా యేసుక్రీస్తు వారే దేవుడే పలికిన మాటలు. ఏంటిది? నీ నోటి నుంచి మంచి వస్తే, నీవు దీవిస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది, నీకు దీవెన ఉంటుంది. దాన్నే ఈ 40 days లెంట్లో మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ఫస్ట్ వర్డ్ ఉన్నది ఏంటండి? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ ఉన్నప్పుడు మనం వాళ్ళని, ఇతరుల మీద, నీ పొరుగు వాళ్ళ మీద నీకు సహోదర ప్రేమ ఎప్పుడైతే ఉందో వాళ్ళని నీకు తిట్టాలనిపించదు, వాళ్ళని నువ్వు హర్ట్ చేయాలనిపించదు. ఇప్పుడు నా చెల్లంటే నాకు చాలా ఇష్టం, వెళ్ళి నేను తను హర్ట్ చేస్తానా? నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం, నేను వెళ్ళి అరే నువ్వు ఇలారా అలారా అని చెప్పి నేను తిట్టను. ఎందుకంటే నాకు తన మీద ప్రేమ ఉంది. మన ఇతరులతో, మన చర్చ్ ఫ్యామిలీతో లేకపోతే బయట వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో అంత ప్రేమగా ఉన్నప్పుడు ఆ దీవెన మనలో ఉంటుంది. మనం ఎప్పుడైతే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడినప్పుడు వాళ్ళ మొహం మీద చాలామంది చాలా మంచిగా దీవిస్తూ ఉంటారు, కానీ వెనకాల ఏం మాట్లాడతారు? తను ఇలాగా అలాగా అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. నార్మల్గా మాట్లాడినప్పుడు ఏమవుతుంది? మన దీవెనే మనం కోల్పోతున్నాం. సో ఈ సంవత్సరం లెంట్లో, ఈ 40 days లెంట్లో ముఖ్యంగా మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే సహోదర ప్రేమ, కరుణ, వినయ మనసు. ఇవి కాకుండా దీవించడం, బ్లెస్ చేయడం,
చాలామంది ఏదైనా ఒక మంచి పని చేస్తే, లేకపోతే ఎవరైనా ఒక పని చేసినప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ క్రిటిసైజ్ చేస్తారు. అరే నీ వల్ల ఏమవుతుంది, నువ్వు ఇలా చేసావా అని చెప్పి ఎటకారంగా నవ్వడం, అవన్నీ కూడా ఏమవుతాయి, అల్లరితో కూడిన ఆడపాటలు, లేకపోతే దూషణ అవుతుంది. క్రిటిసిజం అనేది, క్రిటిక్స్ అనేవి బైబిల్కి కంప్లీట్ వ్యతిరేకం. క్రిటిసిజం అనేది యేసుక్రీస్తు వారికి అసలు నచ్చదు అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన పాజిటివ్గా మాట్లాడాలి అనుకుంటారు, మంచి మాటలు చెప్పాలి. నీ నోటి నుంచి ఏమొస్తుందో, నీ నోటి నుంచి ఆశీర్వాదం వస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది, నీ నోటి నుంచి కీడు వస్తే నీకు కీడు వస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. అదే మీరు 9వ వచనం ఒకసారి చదవండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు గనుక చెప్పండి, చదవండి. దూషణకు ప్రతి దూషణ. వాళ్ళు హర్ట్ చేశారని చెప్పి నువ్వు హర్ట్ చేయడం, వాళ్ళు నేను మాట అన్నారని నువ్వు ఇంకో 4 మాట్లాడను, ఇలాంటివి దేవునికి ఇష్టమేనే కాదు. ఈ 40 డేస్లో ఎలాగైతే చాలామంది నాన్ వెజ్ తినడమో, లేకపోతే ఉపవాసం ఉండడమో, అందరికీ దూరంగా ఉండి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం, ఇలాంటివి ఫాలో చేయడంతో పాటు, లేకపోతే అలాంటివన్నీ మనల్ని మనం సరి చేసుకోవడానికి, కానీ ఇవి ఫాలో అయ్యి 40 డేస్ అయిపోయింది కదా, ఇంక నేను నార్మల్గా ఉండిపోవచ్చు, నేను నార్మల్గా తిరిగేయచ్చు, నేను నార్మల్గా తినేయచ్చు, అందరితో నార్మల్గా ఉండొచ్చు అనుకోకుండా ఎప్పుడైతే ఈ 40 డేస్లో ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేయాలి. దీవించడం, పాజిటివ్గా మాట్లాడడం, ఎప్పుడైతే ఇలాంటివి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుంది, నిజమైన ఆశీర్వాదాలు ఈ 40 డేస్లో నిజమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఇది దేవునితో కనెక్టెడ్గా ఉండడానికి. దేవునితో కనెక్షన్ అంటే మనకు ఎలా వస్తుంది, చాలా రకరకాలుగా వస్తుంది. ప్రార్థన వల్ల వస్తుంది, బైబిల్ చదవడం వల్ల వస్తుంది, ప్రసంగాలు వినడం ద్వారా వస్తుంది, అండ్ ముఖ్యంగా మన లైఫ్ని మనం బైబిల్ ప్రకారంగా నడిచినప్పుడు మనకి ఆ ఆశీర్వాదం వస్తుంది, దేవునితో కనెక్షన్ వస్తుంది. ఎలా? బైబిల్ ప్రకారంగా దూషించకుండా, పాపపు మాటలు మాట్లాడకుండా, చెడు మాటలు మాట్లాడకుండా ఉన్నప్పుడు వస్తుంది. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే 12వ అధ్యాయము నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి చదవండి. 12వ అధ్యాయం అండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, చాలండి. ఆయన ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయండి? నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు ఎవరి మీద ఉన్నాయి? ప్రార్థన వైపు ఉన్నది. కానీ అంటే ఏంటి? ఆయన నీతిమంతులకి కన్నులు మాత్రం ఇస్తాడు, ప్రార్థనలకు చెవులు మాత్రం ఇస్తాడు. ముఖం ఎవరికి ఇస్తాడు? ఆయన ముఖం ఎవరి వైపు ఉంటుంది? మేలు చేసేవారి వైపు ఉంటుంది. పక్కన వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదించేవారిగా ఉన్నప్పుడు ఉంటుంది. ఆయన మనల్ని చూడాలి, మన మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే మనం దేవునితో కనెక్షన్ ఉండాలి. దేవునితో కనెక్షన్ మనం కనెక్ట్ అవుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యం చదువుతుంటాం, చర్చికి వెళ్తూ ఉంటాం, కానీ ఆయన మొహం తిప్పుకుంటూ ఉంటాడు. కనెక్షన్ అంటే ఇద్దరి మధ్య ఉండాలి కదా. మనం ప్రార్థన చేస్తాము, బైబిల్ చదువుతాము, కానీ మనకు సమాధానం రాదు. మనం ప్రార్థన చేస్తాము, బైబిల్ చదువుతాము, చర్చికి వెళ్తాము, కానీ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. కానీ కార్యాలు జరగవు. ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఆయన ముఖం తిప్పుకుంటున్నాడు. ఎందుకు? నువ్వు కీడు చేస్తున్నావేమో, పక్కన వాళ్ళ గురించి ఒకరి గురించి ఒకరు తప్పుగా చెప్తున్నావేమో, చాడీలు చెప్తున్నావేమో, ఒకరి కోసం ఒకరు జరగని విషయాలు జరిగినట్టు అలా చెప్తున్నావేమో, ఒకరి కోసం ఒకరికి బ్యాడ్గా చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడుతున్నావేమో. నీ లైఫ్ ఎలా ఉంది? దేవుడు నీ వైపు ఎందుకు చూడట్లేదు? నీ లైఫ్లో నువ్వు కీడు చేసినప్పుడు నీకు కీడు వస్తుంది. నీ లైఫ్లో నువ్వు మంచి చేసినప్పుడు, మేలు చేసినప్పుడు దేవుని ముఖం నీ వైపు ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చెవులు మాత్రమే ఇస్తాడు, నువ్వు నీతిగా ఉంటే కన్నులు మాత్రమే ఇస్తాడు. కానీ నీ నోటి నుంచి ఆశీర్వాదం వచ్చినప్పుడు, లేకపోతే నీ జీవితం ఆశీర్వాదకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? నీ జీవితంలో మేలు జరుగుతుంది. దేవుడు నీ తట్టు తిరుగుతాడు. దేవుడు నీ తట్టు తిరగాలంటే ఏం చేయాలి? ముందు నువ్వు మేలు చేయాలి. కీడు విడిచి, నెగిటివిటీ విడిచి, అందరి మీద చాడీలు చెప్పడం, లేకపోతే చెడ్డుగా మాట్లాడడం, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అనుకోవడం, తర్వాత ఇలాంటివి గర్ల్సే లేడీసే అనుకుంటాం, కానీ జెంట్స్ కూడా ఒక్కొక్కసారి చాలా ఈజీగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. జెంట్స్ ఎక్కువ
జెంట్స్ లేకపోతే ఫాదర్స్ వాళ్ళ పిల్లల్ని ఎక్కువ క్రిటిసైజ్ చేస్తారు. మదర్స్ ఏమో అలా కాదండి మంచోడు, ఇలా చేస్తారు అలా చేస్తారు అని మదర్స్ సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా కొడుకుల్ని లేకపోతే కూతుర్ని ఫాదర్స్ ఏం చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. అరే వీడి వల్లే అవుతుంది, అరే నువ్వు ఇలా చేసావని చెప్పి ఎటకారంగా చేయడం. వాళ్ళని క్రిటిసైజ్ చేసే కొద్దీ వాడు చెడుగానే మారుతాడు తప్ప వాడు మంచిగా మారడు. అప్పుడు నీ జీవితంలో నీవు కీడే చూస్తావు తప్ప మేలు చూడవు. నీ జీవితంలో నువ్వు మేలు చూడాలి, నీ పిల్లల జీవితంలో నువ్వు మేలు చూడాలి అంటే నువ్వేం చేయాలి, ముందు నీ నోటి నుంచి నువ్వు ఆశీర్వదించాలి, వాళ్ళని దీవించాలి. అప్పుడు సో మనం ఈ 40 days లెంట్లో ఉపవాసం చేయడంతో పాటు మనం ఏం చేస్తూ ఉండాలి, మనం ఇవి ప్రాక్టీస్ చేయాలి. సహోదర ప్రేమ, ఇతరులు మన చర్చ్ మెంబర్స్లోనే మనకి నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆరా వీళ్ళు నాకు నచ్చరు, వాళ్ళు నాకు నచ్చరు అన్నట్టు కొంతమంది ఉంటారు. అలాంటివి విడిచి మనం ఏం చేయాలి, సమాధానపడి వాళ్ళ మీద ఓకే నువ్వు మాట్లాడుకు, అట్లీస్ట్ వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఇక్కడ మనం చాలాసార్లు అదే చెప్తున్నాం, వాళ్ళ కోసం నువ్వేం చేయాలి, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే 13వ అధ్యాయం ఒకసారి చదవండి. చాలండి. దేని విషయంలో నువ్వు నీ శత్రువుల గురించి లేకపోతే నిన్ను క్రిటిసైజ్ చేసిన వాళ్ళ గురించి వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళని ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంటుంది, ఏ విషయంలో నిన్ను వాళ్ళు క్రిటిసైజ్ చేశారో లేకపోతే ఏ విషయంలో నిన్ను వాళ్ళు దూషించారో, ఏ విషయంలో నీ మీద తప్పుగా చెప్పారో ఆ విషయంలో వారిని దేవుడు సిగ్గుపరిచేవారుగా ఉన్నారు. అవునా? అంటే ఫస్ట్ మనమేం చేయాలి, వాళ్ళు సిగ్గుపడాలి, వాళ్ళ లెసన్ నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, వాళ్ళ గురించి మనం కూడా క్రిటిసైజ్ చేయకుండా, వాళ్ళ గురించి కీడు వచ్చేలా ఆలోచించకుండా, వాళ్ళు నాకు ఇంత చేశారు నేను వాళ్ళకి చెడే చేయాలి అని మనం ఆలోచించకుండా, వాళ్ళకి ఏదో అయిపోవాలి అని మనం ఆలోచించకుండా పాజిటివ్గా వాళ్ళని దీవించాలి. సరే వీళ్ళు చేశారు కదా వాళ్ళ కోసం ప్రార్థించేద్దాం, వాళ్ళ కోసం మనం ప్రార్థించేద్దాం, వదిలేద్దాం, దేవుడే చూసుకుంటాడు అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి అదే విషయంలో లెసన్ చెప్పేవారుగా ఉన్నారు. అంటే అదే విషయంలో వాళ్ళని సిగ్గుపరుస్తారంట. ఇది ఇక్కడ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ కోసం బర్డెన్ తీసుకోవాలి, లేకపోతే మనం ఎందుకు ఈ లోకంలో సహోదర ప్రేమ లేకుండా ఒకరి మీద కోపం పెట్టుకోవడమో లేకపోతే ఒకరి మీద డిస్టర్బ్డ్గా ఉండడం ఎందుకు? సో నేను ఈరోజు చెప్పాలి అనుకున్నది ఏంటంటే, ఈ 40 days లెంట్లో మనం దేవునితో కనెక్టెడ్గా ఉండాలి అంటే మన వైపు నుంచి కనెక్షన్ ఉండాలి. మన వైపు నుంచి కనెక్షన్ ఉంటుంది. ఎలా ఉంటుంది? బైబిల్ చదువుతాము, ప్రార్థన చేస్తాము, చర్చికి వెళ్తాము, అన్నీ చేస్తాం. కనెక్షన్ మన వైపు నుంచి ఉంటుంది. దేవుని వైపు నుంచి కూడా మనకి కనెక్షన్ రావాలి. ఆయన కాన్సన్ట్రేషన్ కూడా మన మీద ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ సహోదర ప్రేమ కలిగి ఉండి, కరుణతో, దయతో, వినయ మనసుతో ఉండి, మనం ఎవరి మీద ఫస్ట్ నెగిటివ్గా మాట్లాడకుండా వాళ్ళని దీవించేవారుగా ఉన్నప్పుడు దేవుడు మన మీద తన కాన్సన్ట్రేషన్ నుంచి మన జీవితంలో మేలు జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మనం మేలుకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మన జీవితంలో మేలు జరుగుతుంది. సో నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ 40 days కూడా మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.